దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాథ. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దినము పాఠము కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీకు స్తోత్రాలు. సమయములో నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన మాకు దయచేసి నీ వాక్యముతో నింపి నీ వాక్యము చేత బలపరిచి నీ ఆలోచన చేత నింపి ఆదరించి ఆయతపరచమని నీ దీనదాసుడైన నేను ప్రభా నీ లేఖనము చేత పట్టుకుని నీ ఎదుట నాయన నీ బిడ్డల ఎదుటి నిలిచి నన్ను నా తలంపులు మరుగు చేసి నీవే నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో అనేకమైన తలంపులతోనూ అనేకమైన విధములుగా మీరు మాట్లాడారు, నడిచారు, ఆలోచించారు, తలంచారు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి అంటే నేనంటాను బైబిల్ లేఖనము ద్వారా, యేసుక్రీస్తు ద్వారే మనకు లభించుని, అనుగ్రహించబడి అని నేను చెప్తాను. అయితే చాలా రకాలు, చాలా విధములుగా మనుషులు మాట్లాడొచ్చు, కానీ దేవుని లేఖనము మనకి ఏమైతే చెప్తుందో దాన్ని ఆలోచిస్తూ దేవుని లేఖనము ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకుటకు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుతున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం గమనిద్దాం. ప్రేమ కలుగుండుటకు ప్రయాసపడి అంటే ఇక్కడ మాట్లాడుతున్న ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మమును పలుకుచున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మర్మము పలుకుచున్నవారు ఎవరు పలుకుతారండి? దేవుని యొక్క మర్మము ఎవరు తెలుసుకుంటారండి? ఈరోజు మన అంశం అంటే దేవుని మర్మము. దేవుని మర్మము తెలుసుకున్న వారు, దేవుని యొక్క ఆలోచన తెలిసిన వారు, దేవుని యొక్క ఉద్దేశం కలిగిన వారు, తెలుసుకున్న వారి లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. మనకు తెలుసున్నది ఆదిలో అబ్రాహాము తర్వాత ఆనోకు, ఆనోకు తర్వాత నోవాహు, నోహు తర్వాత అబ్రహాము, అబ్రహాము తర్వాత ఇషాకు, ఇషాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత ఏసేబు, ఏసేబు తర్వాత మోషే, తర్వాత అహరోను, అహరోను సంతానం తర్వాత ప్రియులరా ఇంకా చాలామంది వచ్చారు. దావీదు, సొలొమోను, ఇంకెందరో వచ్చారు. తర్వాత చూసుకుంటే యేసుక్రీస్తు పుట్టుక. అంటే మనం ఇక్కడ యేసు ప్రభు కూడా దేనిలోంచి వచ్చాడంటే దావీదు వంశములో నుంచే పుట్టాడు. అంటే ఆనాడు అబ్రహాము వంశము దావీదు వంశంగా దేవుడు మార్చాడు. అంటే ఒక్కటి మొదట ఆత్మీయంగా ఆనోకునితో బలపరిచాడు, కానీ ఆనోకుని పరలోకం తీసుకుపోయాడు. తర్వాత నోవాహును బలపరిచాడు, నోవాహుని భూలోకంలో గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. తర్వాత కాలంలో అబ్రహాం వచ్చాడు, అబ్రహామును కూడా గొప్ప సాక్ష్యముతో అబ్రహాము వంశావళిని స్థిరపరిచాడు. ఆ స్థిరమైనది యాకోబుని దావీదు దగ్గరకు వచ్చాడు, ఇంకా స్థిరపరిచాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు తర్వాత భూమికి స్థిరమైన
క్రీస్తు యొక్క రాకడను మనకు అందించారు. అంటే ఇక్కడ మర్మమును అంటే దేవుని యందు మర్మము తెలుసుకుటకు ఎంతమంది యోగ్యులు ఉన్నారు? అందుకే ప్రవచన వరము, భాషా వరము, మాట్లాడే వరము, వివరించే వరము, ప్రార్థించే వరము, స్తుతించే వరము, కనిపెట్టే వరము, బోధించే వరము, చదివే వరం, ఇవన్నీ వరాలండి. చదువుంటే అందరూ చెప్పారు, జ్ఞానం ఉంటే అందరూ చెప్పారు. ఇవాళ బైబిల్ బోధించుటకు డిగ్రీ బిఎంలు, ఎంఏలు, ఇలాగ డిగ్రీ, ఇంటర్, 10th వరకు కూడా చదవాలని అంటున్నారు. కానీ పూర్వకాలం అవేమి ఉండే కాదు. బైబిల్ చదవటం, దేవుని ప్రార్థనతో చాలు, పరలోక ప్రార్థనతో చాలు. ఆ వ్యక్తి ఏం చేసేవాడు? సువార్తకు అప్పగించబడేవాడు. అతని మాటలు అందరూ వినేవాడు. అంటే ఆత్మ ద్వారా అతను తెలుసుకుని మాట్లాడు. ఈరోజు మర్మములు పలకటం, మర్మములు వివరించటం అనే మాటను ఇక్కడ వివరిస్తే అంతయు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే మరి మనుషులతో భాషలు మాట్లాడేవాడు తనకే శ్యామ అభివృద్ధిని కలగజేసుకును గాని ప్రవచించేవాడు సంగమునకు క్షేమ అభివృద్ధిని అంటే ప్రవచించేవాడు మాట్లాడేవాడు, ప్రవచించేవాడు, ఇలాగా ఇది ఇక్కడ కొన్ని రకాల మనుషులు కనపడుతున్నారు. ఎవరు ప్రవచిస్తారు, ఎవరు మాట్లాడతారు? మాట్లాడేవాడు తన సొంత బుద్ధి కొరకే, తన సొంత ఆలోచన కొరకు మాట్లాడతాడు. కానీ ప్రవచించేవాడు సంఘము కొరకు అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రవచన వచనము దేవుని దగ్గర అందుకుని దాన్ని ప్రవచించడం చాలా అదృష్టం అండి. ఎవరికి దక్కదు ఈ మాటలు. ఎందుకంటే అనేకమైన తలంపులను, అనేకమైన ఉద్దేశాలు కలిగినప్పటికీ దేవుడు తన ఆలోచన క్రియలను మనకి కలగజేస్తాడు. వెంటనే మనకు వచ్చేయాలంటే రాదు. ఎందుకంటే ఆత్మా తలంపులు కలిగిన మనము, ఆత్మా ఉద్దేశం కలిగిన మనము ఏ రకంగా ఉండాలో అనేది కూడా దేవుడే ఏర్పరిచేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రవచించుటకు సిద్ధపడిన నీవు, దేవుడు కనపడుతున్నాడని నీవు, మాట్లాడుతున్నాడని నీవు, దేవునితో నేను మాట్లాడుతున్నాను, నేను మాటలు వింటున్నాను అని నీవు ఏ రకంగా ప్రవచించాలి, ఏ రకంగా మాట్లాడాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించేవాడు శ్రేష్ఠుడు. అంటే మాట్లాడేవాడి కంటే అర్థము చచ్చి ప్రవచన చెప్పేవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. మాట్లాడేవాడు అర్థం చెప్పడం గొప్పతనం కాదు, ప్రవచించి దాన్ని చెప్పడము శ్రేష్ఠుడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించడం అనేది చాలా అందరకు జరగదండి. అందరికీ మాట్లాడలేరు. భాషావరం అని దేవుని భాషలు మాట్లాడే మనుషులుగా ఉన్నారంటే ఉన్నారు. కానీ అదే రకంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధులు మాట్లాడితే ఎలాగుంటుంది? ఒక దురాత్మ మాట్లాడితే ఎలాగుంటుంది? దురాత్మ శక్తి కలిగిన మనుషుడు మాట్లాడితే ఎలాగుంటుందని మనం గ్రహింపు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ తలంపులు కలిగి మనం నడవగలుగుతాం. అందుకు కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ ఆలోచనందు, నీ క్రియలందును నీవు ఎలాగున్నావో మొదట తెలుసుకోవాలి. అయితే సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనను అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలనే ప్రయోజనమేమి? ఇక్కడ చూడండి, అంటే పౌలు గారు అంటున్నారు, నేను ప్రవచించకుండా, దేవుని వాక్యం లోతుగా చెప్పకుండా వచ్చి మీతో మాట్లాడితే నా వల్ల మీకు ప్రయోజనం ఏముంటుంది? ఏమీ ఉండదు అంటున్నాడు. నిజమే,
ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలను కలిగి ఉన్నావా? ఉంటే ఎలాగున్నావు? ఏ రకంగా ఉన్నావు? ఏ రకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నావు? ఏ రకమైన తలంపులు నువ్వు కలిగి మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు. ఎందుకంటే దేవుడు తన ఆత్మ తలంపుల ద్వారా నీకు బలమును సమకూరుస్తున్నాడు. ఎలాగొస్తుంది అని మనం గ్రహించున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు. అంతేగాని దీని కానీ నిర్జీవ వస్తువులు నా అంటే ఇక్కడ మనం ఒకసారి మరొకసారి చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచడం వలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలన అయినను, బోధింపవలన అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలనే ప్రయోజనమేమి? పిల్లల గ్రోవి కానీ వీళ్ళు కానీ నిర్జీవ వస్తువులు తాళమిచ్చినప్పుడు చూడండి, వీణము తాళము ఇచ్చినప్పుడు అవి నిర్జీవ వస్తువులు అయినప్పుడు అది తాళం ఇచ్చినప్పుడు తీతిని ఎడల ఊదినిదేదో మేటినిదేదో ఎలాగూ తెలియను. మరియు బోర స్పష్టముగా కాని ధ్వని విచ్చినప్పుడు అంటే ఇక్కడ వీణము కానీ మరి వీటి కానీ అంటే వాయిద్యాలు ఎలాగని మనం గమనిస్తామంటే వాయిద్యాలను బట్టే మనం గమనిస్తాం. మరి ఆత్మస్వరము లేదా ప్రవచన వరం ఏంటో మనం ఎందుకు గమనించాం? ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు. వాయిద్యాలను బట్టి మాట్లాడతారు, వీణాను బట్టి మాట్లాడతారు. ఇది వీణమని, ఇది కీబోర్డ్ అని, ఇది వాయిద్యమని, ఇది తబలమని, ఏదో జాయ్ సెట్ అని, అంటే 4 డప్పులు కలిగినది సింగిల్ డప్పు అని, ఇలా అనేక రకాలుగా వాటి యొక్క శబ్దాన్ని బట్టి మనం గుర్తిస్తామే. దేవుని ప్రవచనమును మనం ఎందుకు గుర్తించలేము? నిజమే కదా, దేవుని ప్రవచనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? అసలు గుర్తించుటకు మీకు అవకాశం లేదా, లేదా గ్రహించలేకపోతున్నారు అనేది పౌలు గారి ఉద్దేశం. అయితే యుద్ధముకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలో అలాగైతే మీరు నాలుకతో స్పష్టమైన మాటలో నాలుకతో పలికితే గాని పలికినది ఎలాగూ తెలియనో మీరు గాలితో మాట్లాడుచున్నట్లు ఉందురా? మీరు గాలితో మాట్లాడుచున్నట్లు ఉందురా? లోకముతో ఎన్నో విధములుగా భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉన్నది. అర్థము నాకు తెలియకుండా ఎడల మాట్లాడిన వానికి నేను పరదేశునిగా ఉంటిని, మాట్లాడినవాడు నాకు పరదేశిగా ఉందును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తి కలిగిన వారు గనుక మీరు సంగములతో అభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడేవాడు అర్థము శక్తి కలిగిన ఆత్మతో మాట్లాడేవాడు అర్థము చెప్పుటకు ప్రార్థన చేయవలను. నిజమేనండి, భాషావరమును మనం చెప్పాలనుకున్నాడు, ప్రవచనావరం మనం చెప్పాలనుకున్నాడు, ఖచ్చితంగా మనలో ఏమి ఉండాలి? ఏదో భాషలు చెప్పేది సరిపోదు, దాని తగ్గ ప్రార్థన చేయాలంట మనం, అప్పుడే దాన్ని వివరించగలమంట. దేవుని మాటలు వివరించుటకు ఆనాడు దేవదూతలే భయపడ్డారంటే, కానీ మానవుడు మాత్రం ఎందుకు భయపడలేదు? అసలు దేవుని యొక్క మాట చెప్పాలంటే నీ శరీరం తట్టుకుంటుందా? ఎలాగుంటుందంటే ప్రియులారా, ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ లోబడిన వ్యక్తే తట్టుకోగలడు తప్ప ఆత్మ అప్పుడు కొత్తగా వచ్చి అప్పటికప్పుడు ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేవు. అదే దురాత్మ అనుకోండి, నిన్ను అల్లాడిచ్చేస్తుంది. అదే దైవాత్మ అనుకోండి, నిన్ను అల్లరచేయదు, కాముగా సైలెంట్గా ఉంటుంది. ఉండి ఏ మాటలు చెప్పాలో క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతుంది. దాన్ని విన్నవారు వివరించగలిగి ఉండాలి. దేవుడు లేకపోతే, ఆ మాటలు వివరించకపోతే మరలా వివరించే అదృష్టము ఎవరికి వస్తుందంటే ఆత్మ కలిగి
ఆత్మతో మాట్లాడే వ్యక్తి మీదకే మరలా దేవుడు ప్రవచన వరము ద్వారా ప్రవచింపు చేస్తాడు. గమనించండి ఒకసారి. ఇలా ఆత్మ మాట్లాడితే ఏదనుకుంటున్నారు? ఆత్మ మాట్లాడటం అంటే సామాన్యంగా రాదు. ఆత్మ మాట్లాడి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మాట్లాడి వెళ్ళినప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడు తెలుసా? కొంపడలో వేయబడిన బాలింతరాలు శరీరం ఎలాగుంటుందో అలాగుంటుందండి. కనీసం మరలా అతను మనుషుల్లోకి రావటానికి కొంత సమయం పడుతుంది. కనుక ప్రియులారా, ఆత్మ కలిగిన మనుషుల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఎలా మాడితే అలాగ ప్రవర్తించుకోండి. ఎందుకంటే ఆ దేహాన్ని, ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ప్రవచించగలుగుతున్నాడు, దేవుని మాటలు చెప్పగలరు. అందుకే ప్రవచనాలు అనే మాటలు మీ ముందు ఈ దేవుడు ఈ దినమున ఉంచాడు. ప్రవచనాలు అంటే ఎలా మాడితే అలా ప్రవచించే ఇవాళ చాలామంది అనేక రకాల ప్రవచిస్తున్నారు. కానీ ప్రవచన వరము, ఆ తలంపులు ఏంటో గ్రహింపగలిగి ఉండాలి మనం. అప్పుడే మన జీవితాలకు ముందు ఆదరణ అనేది దొరుకుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు బలవంతముగా ఉన్నది. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయుదును, మనసుతోనూ కూడా ప్రార్థన చేయుదును. ఆత్మతో పాడుదును, మనసుతో కూడా పాడుదును. లేని ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మతో పాడతాడన్న, మనసుతోటి పాడతాడన్న, ఆత్మతో గ్రహిస్తాడన్న, మనసుతో గ్రహిస్తాడన్న. రెండు రకాలుగా గ్రహింప కలిగి దేవునిని గణపరుస్తానంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనవాడు నీవు చెప్పిన దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వారు ఎలాగూ పలుకునో నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమ అభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అంటే ఇక ఈ దినము పరిశుద్ధాత్మిక ప్రవచన వరము మాట్లాడుట అనేది ఎలాగుంటుందంటే, వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని దేవుని ఆత్మ బలపరిచి ఆ వ్యక్తిలోకి వచ్చి సంఘాన్ని, సంఘ విశ్వాసులను, సంఘ సభ్యులను అందరినీ మరి తరగతుల ద్వారా పిలిచి బలపరుస్తూ ఉంటుంది ఆత్మ. అందుకే దేవుడు ఆత్మను ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు, ఒక మనిషిని అది ఆ వ్యక్తి ప్రార్థన ముందులో నడవాలి. ఆ వ్యక్తి గ్రహించాడనుకోండి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవుడు నా మీదకు నన్ను వాడుకుంటున్నాడని గ్రహించినప్పుడు ఆత్మతో పాడాలి. ఏమంటే మనసుతో స్తుతించాలి, ఆత్మతో స్తుతించాలి, మనసుతో పాడాలి, మాటతో పాడాలి, దేవునిని గణపరచాలి. దావీదు మందాసం వెళ్ళినప్పుడు తన వస్త్రాలు మరి జారిపోతున్నప్పుడు వస్త్రాలు కానుకోకుండా దేవుని ఆత్మతో నింపబడి నాట్యము చేసినప్పుడు తన భార్య సనుక్కుంది కాబట్టి అతడు ఎవరిని సంతోషపరుస్తున్నాడు? దేవుని ఎదుట నాట్యం చేస్తున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూడండి ప్రియులారా, ఇలా కెమెరాలు వచ్చినాయి కాబట్టి ఎత్తైన స్థలంలో ఎందుకు పెడతారు? కింద ఏం జరిగినా కనపడేలా. అలాగే దేవుడు డాగ కళ్ళు కలిగిన సూర్యకాంత కలిగిన శక్తివంతుడైన దేవుడు తన బిడ్డలను ఎవరు సనుక్కుంటున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో అవన్నీ ఎలా తెలుస్తున్నాయి? కెమెరాలు ఎలా పట్టుకుంటున్నాయో దానికంటే వేగముగా దేవుని యొక్క కళ్ళు పట్టుకుంటాయి. అందుకే కాబట్టి అదే రీతిగా శాపము కూడా అంతే వేగముగా కూడా వస్తుంది. అందుకే దైవజనుల పట్ల, దేవుని విశ్వాసుల పట్ల, దేవుని సేవకుల పట్ల, పరిచారికుల పట్ల ఎవరైనా తొందరపడి మాట్లాడుతున్నాయేమో జాగ్రత్త. మాట్లాడడానికి ఆలోచించుకోండి. ఆత్మ లోబడి మాట్లాడండి. శరీర సంబంధంగా లోబడి మాట్లాడితే నష్టమనే కొందెచ్చుకుంటారు. చాలా నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. నష్టాన్ని కూర్చుకోలేరు. అంత భయంకరమైన నష్టం మీకు కలుగుతుంది. కనుక ఈరోజు దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అన్నప్పుడు
ఎందుకు మాట్లాడుతున్నాడు, దేని కొరకు మాట్లాడుతున్నాడని గ్రహించి ప్రార్థన చేయి, దేవుడిని స్తుతించు. దాని అర్థము, దాని భావము దేవుడు మనందరకు అందిస్తాడు. అటువంటి కృప ఈ సమయంలో దేవుడు అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, నీ ఆలోచన చేత బలపరిచినందుకు వందనాలు. సాయంకాల సమయంలో నిబిడలుగా ప్రవచించుట, ఆత్మకు లోబడి ప్రవచించే ఆత్మ లేదా ప్రవచనాలు తెలుసుకునే గ్రహింపు మనుషులకి ఇచ్చావని ప్రవచనము అనే మాటలు ప్రభా అనేకమైన మాటలుగా మాకు దయచేసావు. ప్రవచించుట అనే మాటలు నీవు ఎలాగ వాడుకుంటావో, ఎలాగ నిలబెడతావో అటే నిలబడి మాట్లాడగల శక్తిని నాకును, వినుచున్న వారికును, వారి వారి కుటుంబాలకును, వారి జీవితాలకును, వారి ఆలోచనలకు, వారి ప్రయాణములకు, వారి యొక్క క్రియలకు ఏ తలంపు కలిగి ఉన్నారు, ఏ ఆలోచన కలిగి ఉన్నారు, ఎక్కడ చూసిన ఆందోళనే కనపడుతుంది, ఎక్కడ చూసినా గందరగోళమే, ఎక్కడ చూసి ఓ పక్కన యుద్ధాలు, ఓ పక్కన దేశాలు ఏదో ఏమి జరుగుతుందో అలజడ. ఇంత అలజడలో నీ రాకడ రావచ్చు అంటున్నారు. అవును ప్రభా, దేవుని సన్నిధి భూమి మీదకి దిగి రాబోతుంది అని అంటున్నారు. దేవుని ప్రవచన వరములు, ప్రవచన మాటలు, ప్రవచనాలు పలుకుతున్నాయి అంటున్నారు. అవును, ఆ ప్రవచనాలు జరుగుతున్నాయితే నీ బిడలుగా, నీ సేవకులకు మేమందరం గ్రహించి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, గణపరిచే కృపను అందరికీ అందించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగిచు బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్టు భూమి మీద నెరవేరిన గాక. మానవుడు దయచేయండి. ఇలా ప్రార్థన చేసి మనకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి ఏంటి తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం అవుతండి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపాదులం ప్రవేశమే జయం, అపాదుల సంపూర్ణ విజయం, అపాదుగంతక నాశనం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ మీకు, మీ బిడ్డలకు తోడుగా ఉండే రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.